హైరూట్ మనం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో నంబర్ వన్ కాబోతున్నాం. ఎలా నంబర్ వన్ కాబోతున్నాం? ఎస్, ఒక అమెరికా, ఒక యూరోపే కాదు, మన ఇండియన్స్ 2008 సంవత్సరంలో జేఎల్ఆర్ని టేక్అవుట్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. జేఎల్ఆర్ అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది దీని అబ్రివేషన్. ఇది మన ఇండియన్స్ కంపెనీ 2008లో ఫోర్డ్ యొక్క సెకండ్ ఏమంటారు రెండవ విభాగమైన జేఎల్ఆర్ కంపెనీని రతన్ టాటా పర్చేస్ చేయడం జరిగింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డిమాండ్ అండ్ రెప్యుటేషన్ ఉంది. ఇది లగ్జరీ కార్ సెగ్మెంట్లో ఇది నంబర్ 1 కార్. అయితే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అయితే మన కంపెనీ అవ్వడం మన గొప్పతనం, మన అదృష్టం. అయితే కాకపోతే ఇప్పటిదాకా మన ఈ కార్ను తెప్పించుకోవాలంటే యూరోప్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకున్న ప్రతిసారి 18 to 20% మనం ట్యాక్సెస్ పే చేస్తున్నాం అదనంగా, ఇంపోర్ట్ ట్యాక్సెస్. అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇక ముందు మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఉండబోవట్లేదు. మన జేఎల్ఆర్ మన పూణేలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు, అంటే అసెంబ్లింగ్ చేయబోతున్నారు. అసెంబ్లింగ్ చేస్తే 20% ప్రైస్ కట్ వస్తుంది. ఏమేమి అసెంబుల్ చేయబోతున్నారు? ముఖ్యంగా జాగ్వార్లో ఎఫ్-పేస్ మోడల్, దీంట్లో ఈవీ సెగ్మెంట్ కూడా రాబోతోంది. అలాగే ల్యాండ్ రోవర్లో రేంజ్ రోవర్ స్పోర్ట్, డిస్కవరీ. అయితే ఈ మోడల్స్ మామూలుగా డీజిల్ వెర్షన్లో అయితే 2.3 crores నుంచి ఎక్స్ షోరూమ్, అలాగే పెట్రోల్ వెర్షన్ అయితే 2.6 crores ఎక్స్ షోరూమ్ ప్రైస్. అయితే ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మనము ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇప్పటివరకు ఏ కార్ అయినా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కానీ ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకుంటున్నాము. ఇది ఒక గొప్ప సంచలనమైన స్టెప్. ఇది మన ఇండియన్ కార్ అవ్వడం, వరల్డ్ వైడ్గా నంబర్ 1 రేటింగ్ ఉన్న కార్ను మన ఇండియా నుంచి ఇది మన రతన్ టాటా హోల్డ్ చేస్తున్నందుకు దీనికి మనం చాలా గర్వించాల్సిన విషయం. ఇది మన కంపెనీ అని చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఇక నుండి ఇది మన దేశంలో తయారవుతున్న ప్రోడక్ట్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. థ్యాంక్ యూ. ఇది సంగతి.